సాతాను మానసికంగా మనిషిని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు? అపోస్తలుల కాలంలో అద్భుతాలు జరుగుతూ, ఆత్మ కుమ్మరించబడుతూ, సంఘం విస్తరిస్తూ, ప్రజలు రక్షించబడుతూ ఉన్నటువంటి సమయం. అందరూ కూడా స్వార్థాన్ని విడిచిపెట్టి అందరూ మనం కలిసికట్టుగా ఉందామని చెప్పి అనుకుని, ధనికులు కానీ పేదవాళ్ళని లెక్క లేకుండా ధనికులు ఆస్తులు అమ్మేసి పేదవాళ్ళకు పంచి అందరూ కలిసి ఒకే చోట భోజనం చేస్తూ, యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, సమరయుడని ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా సంఘం నడుస్తున్నటువంటి సమయం. సంఘస్థుల్లో గొప్ప ప్రేరేపణ. రూపాయి చందా వేయటానికి ఆలోచించేవాడు, చందా వేద్దామా లేకపోతే ఫస్ట్ తారీఖు వేద్దామా అని చెప్పి ఆలోచించేవాడు ఏం చేస్తున్నారంట? ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెడుతున్న సమయం అది. భార్యాభర్తలు వీళ్ళు కూడా చక్కగా వాక్యం విన్నారు, రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. వీళ్ళు కూడా ఆస్తులు అమ్మేయటానికి స్థిరమైన బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ ఆస్తి ₹1,00,000 వెళ్తుంది అనుకున్నారు, కానీ 5 లక్షలు వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. అననయ్య అన్నాడు, మనం 1,00,000 అనుకున్నాం, కానీ ఎంత వచ్చింది? 5 లక్షలు వచ్చింది. వెంటనే భార్య అంది, అదెంత పని అండి, మనం అనుకున్నది ఎంత? 1,00,000, మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 4 నొక్కేద్దాం, 1 దేవునికి ఇచ్చేద్దాం అంది. బాబా, నిజంగా నువ్వు ఉప్పులో కూరలో ఉప్పేసినట్టు సమస్యలకు భలే పరిష్కారం చెప్తావే నువ్వు. బాబా అనుకున్నాడు. 4 లక్షలేమో పక్కన పెట్టారు, ₹1,00,000 తీసుకున్నారు. జాగ్రత్త. ఆ పేతురు పైకి చూడ్డు, లోన్ చూస్తూ ఉంటాడు. కనబడనీయకుండా జాగ్రత్తగా నువ్వు నటించే విషయం కానీ మాట్లాడే విషయం కానీ ఎక్కడ దొరకకుండా మన ఇద్దరు ఒకటే చెప్పాలి, గుర్తుందా అన్నాడు. ఎంతకన్నా? 1,00,000కే అమ్మాం. ఎంతకు అమ్మాం? ఇంతకే అమ్మాం. ఎంతకమ్మ? ఇంతకే కరెక్ట్గా చెప్పాలి, గుర్తుందా? రైట్ అని. వీళ్ళిద్దరిని ప్రేరేపించింది ఎవరంట? సాతాను. వీళ్ళిద్దరిని దేవునికి ఇద్దాం అనుకున్న దాన్ని, తీర్మానం తీసుకున్న దాన్ని, నిర్ణయం చేసిన దాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలించేటట్టు చేసింది సాతాను. స్వార్థపరుల్ని చేసి, తీర్మానంలో దొంగలుగా చేసి, వారిని మోసం చేసే విధంగా మార్చి, వారిని పరిశుద్ధాత్మను మోసం చేసే విధంగా వారిని మార్చింది చెప్పండి ఎవరు? సాతాను. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. మనం అనుకున్నాం, స్థలం ఇచ్చేద్దాం అనుకున్నాం, స్థలం మీద ఎంత ఇస్తే అంత ఇచ్చేద్దాం అనుకున్నాం. అని ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మంది కాదు. మనకంటూ వద్దనుకున్నాం, అందరూ మన వాళ్ళు అనుకున్నాం, సంఘానికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మన నిర్ణయమే మన నిర్ణయం అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలా. సేటన్ ఎంత కుయుక్తిపరుడంటే, అననీయ సఫేరా కూడా ఒకవేళ ఆ విధంగా చేసుంటే పరలోక రాజ్యములో వీరి ఆధిక్యత, ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడిచ్చిన స్థానంలో పరలోకంలో వీళ్ళు శాశ్వతంగా స్థానంలో ఉంటారు. ఏ విధంగా నిన్ను ఆధిక్యత నుంచి పడేయాలి, ఏ విధంగా నిన్ను స్థితి నుంచి, ఉన్నత స్థితి నుంచి పడేయాలి, ఏ విధంగా నిన్ను గౌరవం నుంచి పడవేయాలి, ఏ విధంగా నువ్వు కలిగి ఉన్నటువంటి సంతోషం నుంచి, సుఖం నుంచి, ఆధిక్యత నుంచి, పరిశుద్ధత నుంచి, భక్తి నుంచి, ప్రార్థన నుంచి, నీకున్న గుర్తింపు నుంచి నిన్ను పడేయాలి అంటే ఎలా పడవేయాలో వాడు ఆలోచించి నీకు ఒక సెట్టింగ్ వాడు పెడతాడు. నిజంగా వీరికి వాక్యం లేకపోయినా వాళ్ళ నిర్ణయం ఒకటి ఉంది కదా. కంప్లీట్గా స్థలం ఇచ్చేద్దాం అనుకున్నాం, స్థలం మీద ఎంత వస్తే అంత ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ మనం అనుకున్న దానికంటే మించి వచ్చింది. కానీ ఇచ్చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇచ్చేద్దాం. మనకంటూ ఏది వద్దు అనుకున్నాం, వచ్చినా మనకొద్దు, రాపోయినా మనకి వద్దు నిర్ణయమే అని చెప్పి అనుకుంటే వాళ్ళు బాగుండేది. అసలు ఆ నిర్ణయమే గుర్తుకు రాకుండా చేశాడు సాతాను. చెప్పండి ఒకసారి, ఎలా ప్రేరేపిస్తాడు? నీ మనస్సులోకి వచ్చి
నువ్వు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయం విషయంలో నువ్వు చేయకుండా, నీ మనసులోకి వచ్చి దేవుని విషయంలో నువ్వు చేస్తాను అని ప్రమాణం చేసిందని నువ్వు చేయనీయకుండా, నిన్ను ప్రేరేపించి పరిశుద్ధాత్మను మోసపుచ్చేవాడిగా, పరిశుద్ధాత్మ దగ్గర దొంగగా, దోషిగా నిన్ను నిలవబెట్టడమే వాడి ప్రాముఖ్యమైన